హాయ్ గాయ్స్ అండ్ ఇప్పుడు మాట్లాడదాం WWE బ్యాక్లాష్లో ఏం జరిగిందో అని. దానికంటే ముందు సాటర్డే నైట్స్ మెయిన్ ఈవెంట్, నెక్స్ట్ బిగ్ ఈవెంట్ WWEకి May 26th మార్నింగ్ 5:30కి నెట్ఫ్లిక్స్లో అయితే రాబోతుంది. జే ఊసో వర్సెస్ లోగన్ పాల్ ఫర్ ద వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్షిప్ మ్యాచ్ అయితే అఫీషియల్ అయిపోయింది. సో దాంతోపాటు ఇంకొక మ్యాచ్ కూడా అఫీషియల్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయంట. ఆ మ్యాచ్ ఏంటిది అంటే జాన్ సీనా వర్సెస్ జాన్ సీనాస్ బిగ్గెస్ట్ ఫ్యాన్ R-Truth. So R-Truth versus John Cena for the undisputed WWE Championship match Saturday night's మెయిన్ ఈవెంట్కి ప్లాన్ చేసే ఛాన్సెస్ ఉన్నట్టుగా రూమర్స్ అయితే వస్తున్నాయి. సో బ్యాక్లాష్లో మనం చూసినాం R-Truth ఇంటర్ఫియరెన్స్ కారణంగానే జాన్ సీనా టైటిల్ రిటైన్ చేసుకోవడం జరిగింది ర్యాండీ ఓర్టన్ పైన. కానీ R-Truth వర్సెస్ జాన్ సీనా May 26 సాటర్డే నైట్స్ మెయిన్ ఈవెంట్లో ఉంటుంది అన్న రూమర్స్ అయితే స్పెక్యులేట్ అవుతుంది. సో R-Truth జాన్ సీనా ఇంతకుముందు 13 years బ్యాక్ క్యాపిటల్ పనిష్మెంట్ అనే పేపర్ వ్యూలో కంపీట్ చేయడం అయితే జరిగింది. R-Truthని ఓడించి జాన్ సీనా WWE ఛాంపియన్షిప్ రిటైన్ చేసుకుంటాడు. సో 13 years తర్వాత మళ్ళీ ట్రూత్ వర్సెస్ సీనా 1-on-1 మ్యాచ్ మళ్ళీ ఛాంపియన్షిప్కి అయితే జరుగుతుంది. కానీ ఈసారి R-Truth బేబీ ఫేస్ అండ్ జాన్ సీనా హీల్. సో మరి గెలుస్తాడా R-Truth జాన్ సీనాని ఓడించి అన్డిస్ప్యూటెడ్ ఛాంపియన్ అవుతాడా లేదా అనేది తెలుసుకోవాలంటే మనం May 26th సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్ దాకానైతే వెయిట్ చేయాల్సి ఉంటుంది. సో అది గైస్. అండ్ ఇప్పుడు బ్యాక్లాష్ గురించి మనం మాట్లాడితే షో స్టార్ట్ అవుతుంది. ఫేటల్ 4-way యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్షిప్ మ్యాచ్తోని LA నైట్ వర్సెస్ జేకబ్ ఫాటు వర్సెస్ డ్రూ మ్యాకింటైర్ వర్సెస్ Damian Priest. Super fantastic fatal 4-way match. Damian Priest and Drew McIntyre WWE యూనివర్స్ లో కొట్టుకుంటూ ఉంటారు. ఒక స్పాట్ ఉంటుంది, సౌత్ ఆఫ్ హెవెన్ కనెక్ట్ చేస్తారు Damian Priest డ్రూ McIntyre కి పైనుంచి కింద సెట్ చేసిన టేబుల్ పైన. సో డ్రూ McIntyre ఆ స్పాట్ వల్ల యాక్చువల్గా హెడ్ టేబుల్ పైన ల్యాండ్ అవ్వాలి, కానీ మిస్టేకెన్లో ఫ్లోర్ మీద ల్యాండ్ అయినట్టుగా తెలుస్తుంది. సో ఇప్పుడైతే డ్రూ McIntyreని చెక్ చేస్తారంట మెడికల్ స్టాఫ్ వాళ్ళు. సో ఏం కావద్దని అయితే కోరుకుందాం. సో అలాగా వాళ్ళిద్దరూ అయిపోయిన తర్వాత రింగ్లో మనకి LA నైట్ అండ్ జేకబ్ ఫాటో అయితే ఉంటారు. సో అన్ఎక్స్పెక్టెడ్ జెఫ్ కాబ్ అయితే రిటర్న్ చేస్తాడు ఈరోజు సోలో సెకోవా ఫెటల్ 4-way నో డిస్క్వాలిఫికేషన్స్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసినాం నిన్న. అండ్ జెఫ్ కాబ్ గురించి కూడా మనం వీడియోస్లో డిస్కస్ చేసినాం. న్యూ జపాన్ నుంచి తన కాంట్రాక్ట్ అయిపోయింది, ఫ్రీ ఏజెంట్గా ఉన్నాడు, WWEకి వస్తాడు అని అన్నట్లుగానే WWEలో డెబ్యూ చేయడం జరిగింది జెఫ్ కాబ్. సో సోలో సెకోవా తీసుకొస్తాడు జెఫ్ కాబ్ని, తను హెల్ప్ చేస్తాడు జేకబ్ ఫాటోకి. LA నైట్ని కొట్టి జేకబ్ ఫాటో అయితే రిటైన్ చేసుకోవడం జరుగుతుంది తన యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్షిప్ మ్యాచ్. కానీ మ్యాచ్ అయిపోయిన తర్వాత ఏం జరుగుతుందంటే జేకబ్ ఫాటో నాకేం సంబంధం లేదన్నట్టుగా వాళ్ళిద్దరి దగ్గర నుంచి అయితే వెళ్ళిపోతాడు. సో జెఫ్ కాబ్ అండ్ సోలో సెకోవా అలయన్స్ ఎలాగా ఉండబోతుంది అండ్ దేనికి దారి తీస్తుంది అనేది చూడాలి. అండ్ అదే కాకుండా లైరా వాల్కిరియా వర్సెస్ బెకీ లించ్ మ్యాచ్, ఇది కూడా ది బెస్ట్. సూపర్గా పర్ఫామ్ చేసి లైరా వాల్కిరియా అండ్ బెకీ లించ్ వెరీ క్లోజ్ అండ్ సూపర్ మ్యాచ్ ఫెంటాస్టిక్గా డెలివర్ అయితే చేయడం జరిగింది ఇద్దరు సూపర్ స్టార్స్. సో బెకీ లించ్ ఎక్స్పోజ్ టర్న్బకల్ అడ్వాంటేజ్ తీసుకొని గెలుద్దాం అనుకుంటుంది, కానీ లైరా రోల్ అప్ ద్వారా తన టైటిల్ని అయితే రిటైన్ చేసుకోవడం జరుగుతుంది. సో వెంటనే బెకీ లించ్ మ్యాచ్ అయిపోయిన తర్వాత మళ్ళీ అటాక్ చేస్తుంది లైరా పైన. సో ఫ్యూడ్ ఇక్కడితో ఎండ్ అయితే అవ్వలేదు, కంటిన్యూ కాబోతుంది లైరా వర్సెస్ బెకీ. సో పాసిబుల్లీ సాటర్డే నైట్స్ మెయిన్ ఈవెంట్లో కనుక ఉంటే అప్పుడు బెకీ లించ్ టైటిల్ గెలిచే ఛాన్సెస్ అయితే ఉన్నాయి లైరా నుంచి. సో చాలామంది ప్రిడిక్ట్ చేసిలో ఆల్మోస్ట్ అందరూ, నేను సోషల్ మీడియాలో చూసిన వాళ్ళందరూ బెకీ లించ్ న్యూ విమెన్స్ ఇంటర్కాంటినెంటల్ ఛాంపియన్ అవుతుంది అన్నారు. బట్ అదేం జరగలేదు, లైరా వాల్కిరియా రిటైన్ చేసుకోవడం అయితే జరిగింది. సో లైరా వాల్కిరియా ఫియాన్స్ అని కూడా మీరు చూసే ఉంటారు. బెకీ లించ్ ఆయన దగ్గరికి పోయి మాక్ చేస్తూ ఉంటుంది లైరాని కొట్టుకుంటా. సో అది గైస్ స్టిల్ ఛాంపియన్ లైరా వాల్కిరియా, కానీ ఫ్యూడ్ అయితే ఇక్కడితో ఎండ్ అవ్వలేదు. అండ్ నెక్స్ట్ మనకి సౌదీ అరేబియాలో PLE ప్రీమియం లైవ్ ఈవెంట్ నైట్ ఆఫ్ ఛాంపియన్స్ June 28th ఉండబోతుంది. సో దీనికి CM Punk అయితే ఈ ప్రోమోలో కనిపించిండు. సో ఈసారి CM Punk సౌదీ అరేబియాలో మరి ఎలాంటి మ్యాచ్ ఉంటుంది అండ్ ఎవరితో కంపీట్ చేస్తారు అనేది అయితే రియల్ ఇంట్రెస్టింగ్ థింగ్. సో అది June 28th. దానికంటే ముందు మనీ ఇన్ ద బ్యాంక్ ఉంది June 7th. సో మరి మనీ ఇన్ ద బ్యాంక్లో ఏం జరుగుతుంది, ఎవరు కొత్త మనీ ఇన్ ద బ్యాంక్ విన్నర్స్గా మారుతారనేది చూడాలి. సో June 7th ఇంట్విడ్ డోమ్ లాస్ ఏంజల్స్ నుంచి వస్తుంది మనీ ఇన్ ద బ్యాంక్. సో దాని తర్వాత నెక్స్ట్ మ్యాచ్ బ్యాక్లాష్లో 17,000+ క్రౌడ్ ఎంటర్ప్రైజ్ సెంటర్ సెయింట్ లూయిస్ మిజోరీ ర్యాండీ ఆర్టన్ హోమ్ టౌన్ మనం మాట్లాడుకున్నాం. సో డామినిక్ మిస్టీరియో వర్సెస్ పెంటా. సో ఈ మ్యాచ్ జడ్జ్మెంట్ డే ఇంటర్ఫియరెన్స్ కారణంగా
డామినిక్ మిస్టీరియో రిటైన్ చేసుకుంటాడు అని అయితే స్పెక్యులేట్ చేసినాం. కానీ ఎల్ గ్రాండే అమెరికానో ఇంటర్ఫిరెన్స్ ద్వారా మనకి డామినిక్ మిస్టీరియో పెంటాని ఓడించి తన ఇంటర్కాంటినెంటల్ ఛాంపియన్షిప్ అయితే రిటైన్ చేసుకుంటాడు. సో మ్యాచ్లో ఒక స్పాట్లో లివ్ మోర్గన్ ఒబ్లివియన్ కూడా కనెక్ట్ చేయడం జరుగుతుంది డామినిక్ మిస్టీరియో పెంటాకి. కానీ పెంటా అయితే కిక్అవుట్ చేస్తాడు. సో దీన్ని గుర్తించి లివ్ మోర్గన్ కూడా షౌట్ అవుట్ ఇస్తుంది డామినిక్కి. సో వెరీ గుడ్ పేర్ డామినిక్ అండ్ లివ్ మోర్గన్ మన అందరూ తెలిసిందే. సో లివ్ మోర్గన్ పాసిబుల్లీ May 19th వచ్చే ఛాన్స్ అయితే ఉంది. మనం ఇందాక డిస్కస్ చేసినట్టు తను మూవీ షూటింగ్లో ఉంది టోక్యో జపాన్లో. సో అది గైస్, అండ్ స్టిల్ ఛాంపియన్ డామినిక్ మిస్టీరియో. కానీ ఇక్కడ ఫిన్ బ్యాలర్ ఒక స్టేజ్లో పెంటాని కొట్టే ఛాన్స్ అయితే వస్తుంది, తను ఆలస్యం చేస్తాడు, స్టీల్ చైర్ తీసుకొస్తాడు. సో అది రెఫరీ చూసి జడ్జిమెంట్ అయితే రింగ్ బయటకి వెళ్ళిపోమంటాడు. సో ఆ లోపు ఎల్ గ్రాండే అమెరికానో వచ్చి పెంటాని డిస్ట్రాక్ట్ చేయడం జరుగుతుంది. సో అలాగా 5 స్టార్ ఫ్రాగ్ స్ప్లాష్ కనెక్ట్ చేసి డామినిక్ రిటైన్ చేసుకుంటాడు. అండ్ ఎంట్రన్స్ దగ్గర కూడా ఫిన్ బ్యాలర్ కొంచెం నచ్చినట్టుగా డామినిక్ని చూడడం అయితే జరుగుతుంది. సో 100% ఫిన్ డామినిక్ మీద టర్న్ అయ్యే ఛాన్సెస్ అయితే చాలా బాగా కనిపిస్తున్నాయి. సో మరి అది ఎప్పుడు జరుగుతుంది అనేది చూడాలి. అండ్ నెక్స్ట్ మ్యాచ్ ప్యాట్ మెకఫీ వర్సెస్ గుంతర్. సో ఇది కూడా డీసెంట్ మ్యాచ్ అని చెప్పుకోవచ్చు. ప్యాట్ అండ్ గుంతర్, ప్యాట్ రెజ్లర్ కాదు, తన 8th రెజ్లింగ్ మ్యాచ్ మనం తెలుసు. కానీ సూపర్గా స్టాండప్ అయ్యిండు గుంతర్కి. మైకల్ కోల్ త్రూ అవుట్ ప్యాట్ మెకఫీని చీర్ చేస్తూ ఉంటాడు. అండ్ అంతేకాకుండా గుంతర్ని మ్యాచ్ ఫినిష్ చేయి, ఇంకా ఎంతసేపు కొడతావు, నీ ప్రతీకారం తీరింది కదా అంటే గుంతర్ అయితే వినడు. సో మైకల్ కోల్ రింగ్ సైడ్ వస్తాడు. గుంతర్ మైకల్ కోల్ని తీసి పవర్ బాంబ్ చేద్దామని ట్రై చేస్తాడు. కానీ ప్యాట్ మెకఫీ అయితే అడ్డుకోవడం జరుగుతుంది. ఫైనల్ స్లీపర్ హోల్ లాక్ చేసి పాస్ అవుట్ అయితే చేపించడం జరుగుతుంది గుంతర్ ప్యాట్ మెకఫీని. సో అలా గుంతర్ గెలుస్తాడు. ఈ మ్యాచ్లో గెలిచిన తర్వాత తన రెస్పెక్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది ప్యాట్ మెకఫీకి, చాలా బాగా పర్ఫామ్ చేసినావని. సో గోల్డ్బర్గ్ వస్తాడు కావచ్చు అనుకున్నాం, బట్ గోల్డ్బర్గ్ అయితే రాలేదు. సో మరి ఎప్పుడు జరుగుతుంది, అసలు జరుగుతుందా లేదా అన్నది అయితే చూడాలి. బట్ యా, డీసెంట్ మ్యాచ్ ప్యాట్ మెకఫీ వర్సెస్ గుంతర్. అండ్ ప్యాట్కి అందరూ కంగ్రాచులేట్ చేస్తారు అండ్ క్లాప్స్ కొడతారు. వెరీ గుడ్ ఎఫర్ట్. గుంతర్ ట్రైన్డ్ ప్రొఫెషనల్ రెజ్లర్, ప్యాట్ మెకఫీ కాదు. బట్ వెరీ గుడ్ షో అయితే పుట్అవుట్ చేసిండు ఈరోజు ప్యాట్ మెకఫీ. అండ్ నెక్స్ట్ మెయిన్ ఈవెంట్ ర్యాండీ ఓర్టన్ వర్సెస్ జాన్ సీనా. సో వన్ ఆఫ్ ది బెస్ట్ మ్యాచ్, లాస్ట్ టైం ఎవరు అన్నారు కదా. సో ఆ ట్యాగ్ లైన్కి తగ్గట్టే ఈ మ్యాచ్ అయితే నిలిచిందని చెప్పుకోవచ్చు. ఆర్కేఓ ఆఫ్టర్ ఆర్కేఓ, ఏఏ ఆఫ్టర్ ఏఏ. సో ర్యాండీ ఓర్టన్ అనౌన్స్ టేబుల్ పైన అండ్ ఇంకొక సెట్ చేసిన టేబుల్ పైన ఏఏ కనెక్ట్ చేస్తాడు జాన్ సీనాకి. రెఫరీ కింద పడిపోతుంది. నిక్ ఆల్డిస్, ప్రొడ్యూసర్స్ అండ్ ఆఫీషియల్స్ వస్తారు. సో వాళ్ళందరికీ ఆర్కేఓ కనెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఈసారి ఖచ్చితంగా ర్యాండీ ఓర్టన్ ఫైన్ చెల్లించాల్సి ఉంటుంది నిక్ ఆల్డిస్కి ఇంకొకసారి ఆర్కేఓ కనెక్ట్ చేసినందుకు. సో అది మనకి స్మాక్ డౌన్ అయితే తెలుస్తుంది. బట్ స్టిల్ ఇదంతా డిస్ట్రాక్షన్ని ఎదుర్కొని ర్యాండీ ఓర్టన్ ఫైనల్లీ జాన్ సీనాకి పంట్ కిక్ ఇచ్చి ఎండ్ చేద్దామని చూస్తాడు ఈ మ్యాచ్ని. అదే సమయంలో R-Truth రావడం అయితే జరుగుతుంది. సో R-Truth కూడా ఆర్కేఓ కనెక్ట్ చేస్తాడు, కానీ డిస్ట్రాక్ట్ అయితే అవుతాడు ర్యాండీ ఓర్టన్. దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని జాన్ సీనా అన్డిస్ప్యూటెడ్ ఛాంపియన్షిప్ బెల్ట్తో ర్యాండీ ఓర్టన్ కొట్టి తన ఛాంపియన్షిప్ అయితే రిటైన్ చేసుకోవడం జరుగుతుంది. సో రెఫరీ కూడా 2 times కింద పడిపోతాడు అండ్ ఇంకో కొత్త రెఫరీ వస్తాడు. ఆ కొత్త రెఫరీని కూడా బెల్ట్తో జాన్సన్ కొట్టడం అయితే జరుగుతుంది. సో ఎవ్రీథింగ్ ప్లే అవుట్ అయింది ఈ మ్యాచ్లో. వన్ ఆఫ్ ద బెస్ట్ మ్యాచెస్, చాలా బాగా అనిపించింది. మ్యాచ్ డిస్ట్రాక్షన్ కారణంగా జాన్సన్ రిటైన్ చేసినప్పటికీ మ్యాచ్ అయితే సూపర్గా డెలివర్ చేసిందని చెప్పుకోవచ్చు. సో మ్యాచ్ అయిపోయిన తర్వాత ప్రోమో కట్ చేస్తారు. సెయింట్ లూయిస్ చూస్తున్నారా మీరు, ఇదే లాస్ట్ రియల్ ఛాంపియన్, అయితే ఇలాగే ఉంటాడు అని అయితే జాన్సన్ చెప్పి వెళ్ళిపోతాడు. సో అది స్టోరీ గైస్. అంతేకాకుండా పోస్ట్ షోలో జాన్ సీనా R-Truthకి ఏఏ కనెక్ట్ చేయడం అయితే జరుగుతుంది టేబుల్ పైన. సో ట్రిపుల్ హెచ్ మాట్లాడుతూ ఉంటాడు, మీడియాతో మాట్లాడుతూ ఉంటే జాన్ సీనా వచ్చి నాకు మాట్లాడాలని ఉంది అని చెప్పడం జరుగుతుంది. సో అలాగే ట్రిపుల్ హెచ్ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు, జాన్ సీనాకి మైక్ ఇస్తాడు. సో అలా జాన్ సీనా కూర్చొని రిపోర్ట్ వస్తాడు, కొంచెం మంచిగానే స్టార్ట్ చేస్తాడు, నేను మీకు రెస్పెక్ట్ ఇవ్వాలి అది ఇది అని. సో అలాగా స్టార్ట్ చేసి క్వశ్చన్స్ అడిగిన తర్వాత ఆన్సర్ చేస్తా అంటే R-Truth సడన్గా వచ్చి కంగ్రాచులేట్ చేస్తాడు జాన్ సీనాని. అంతేకాకుండా ఒక మాట అంటాడు, నీకు రెజ్లింగ్ చేయరాదు అని చాలామంది అన్నా కానీ నాకు నువ్వంటే ఇంకా ఇష్టమే అని అయితే చెప్పడం జరుగుతుంది. సో అక్కడ ఆ పాయింట్లో కోపం వస్తే జాన్ సీనాకి, నువ్వు లైన్ క్రాస్ చేసినావు అని అంటాడు. R-Truthకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తా అంటే ఏఏ కనెక్ట్ చేయడం అయితే జరుగుతుంది R-Truthకి అనౌన్స్ టేబుల్ పైన. సో మనం స్టార్టింగ్లో మాట్లాడుకున్నట్టు సాటర్డే నైట్స్ మెయిన్ ఈవెంట్ R-Truth వర్సెస్ జాన్ సీనా. 2012 తర్వాత 2025లో మరొకసారి మనం 1-on-1 మ్యాచ్ ఛాంపియన్షిప్ కోసం అయితే చూడబోతాను.